ప్యాంట్లు కొంటే ఆల్మోస్ట్ 4000 దగ్గర అవుతుంది. సరిగ్గా కొంటే మంచి షాప్లో. వెన్ వీఆర్ గోయింగ్ టు బై అంటే మనం దాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఏమి ఆలోచించాం? నిజమే. అది ఏదైనా సరే కార్యక్రమాలు మనకు సంబంధించినటువంటి విషయాలకు మాత్రం ఏమాత్రం లెక్క చేయాలి. వెన్ వీఆర్ గోయింగ్ టు బై ద గోల్డ్ అండ్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అన్నీ కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఏమి ఆలోచించాము. కానీ దేవుని కార్యానికి ఇవ్వాలన్నప్పుడే లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం. లెక్కలు అది సరైనటువంటి విధానము కాదు. ప్రతికూల మీరు అనుకోవచ్చు, నేను అంబానీని కాదు అని. ఆమె కూడా అంబానీ ఏం కాదు. ఎవరు వాళ్ళతో పోల్చుకుంటే ఎవరితో వచ్చి ధనవంతులు వేస్తున్నారు చూసా, వాళ్ళతో పోల్చుకుంటే చాలా లిస్ట్ వస్తారు, చాలా వేదులుతున్నారు. కానీ ప్రభువు చూసింది ఏంటంటే ఆమె హృదయాన్ని. అంతేకాదు ఆమె తన జీవనం మొత్తం ఆమె జీవనం అంటే జీవనం మొత్తం వేసిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక టెలివిజన్లో ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడంట. ఏమంటే if you are not rich, your faith are not right, because God blessed the faithful with the riches. అంటే మీరు ధనవంతులు కాకపోవడానికి కారణం మీకు సరైన విశ్వాసం లేకపోవడం వల్ల. మీరు ధనవంతులుగా కాకపోవడానికి కారణం మీరు సరైన విశ్వాసం మీకు లేకపోవడం వల్ల. మీరు ఎందుకంటే దేవుడు విశ్వాసంగా ఉన్న వారినే, అంటే విశ్వాసులైనటువంటి వారినే ధనికులుగా ఆశీర్వదిస్తాడు అని చెప్పింది. దానికి ఉదాహరణ ఎవరు తీసుకున్నారంటే అబ్రహామును, లూదియా. వాస్తవానికి కొత్త నిబంధనలో లూదియా కూడా ధనవంతురాలు. షీ సెల్ ద పర్పుల్ కలర్. ఆ రోజుల్లో అవి విలువైనటువంటి వ్యాపారం అది. సో ఇప్పుడు ఈయన అన్నది కరెక్టేనంటే, మీరు ఎందుకు ధనవంతులు కావట్లేదంటే మీకు విశ్వాసం సరిగ్గా లేకపోవటం వల్ల. అది కరెక్టేనా? మరి ఏం ధనవంతురాలు కాదు కదా. ఎవరు ఎవరండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా? పేదరా ఏం ధనవంతురాలు కదా. మరి ఆమెకు విశ్వాసం లేదా? చూడండి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి, మాస్టర్ ఐ ఫాలో యూ అన్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు. ప్రభు వారు ఏమన్నాడు? నాయనా, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి చోటు లేదు, స్థలం లేదు. అంటే యేసుక్రీస్తు అంత పేదరికంలో ఉన్నాడు. ఆయన పుట్టింది కూడా అంత పేదరికం. కనీసం వాళ్ళ తల్లి తన కుమారుడి విషయంలో ఇశ్రాయేలీయుల పద్ధతి ప్రకారం ఏ గొర్రెనో ఏ ఎడ్లను బలిగా అర్పించేవారు, దేవుడికి సమర్పించేవారు. దేవాలయంలో పేదలుగా ఉంటేనే గోవు పిల్లలు ఇచ్చేవాడు. తల్లి మరియా యేసుక్రీస్తుకు సమర్పించడానికి దేవాలయానికి ఏడు తేలింది. గొర్రెలు కొన్నారా, గోవు పిల్లలను తీసుకెళ్ళింది. గోవు పిల్లలను తీసుకెళ్ళింది. బికాస్ షీఈస్ వెరీ పూర్. చాలా పేదరికం. మరి యేసుక్రీస్తు పేదవాడు కదా, మరి యేసుక్రీస్తు విశ్వాసం లేదా? మీరు గమనించాలండి, విశ్వాసంలో బలంగా ఉంటేనే ధనవంతులు అవుతారు, లేదంటే పేదలు అవుతారంట అనేది తప్ప రైట్ అండి? అర్థం కాలేదా? తప్పండి. విశ్వాసంలో బలంగా ఉంటేనే నువ్వు ధనవంతుడు అవుతావు, విశ్వాసం నీకు లేకపోతే నువ్వు పేదోడిగా ఉంటావు అనేది తప్ప రైటా? తప్పు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అనేది డబ్బులతో కొలిచేది కాదు. మీరు యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని
విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు భాగ్యవంతుడు వాడు. ఇక్కడ దేవుడు భాగ్యవంతుడని ఎంచేదేంటి ఎవరిని అంటే, విశ్వాసాన్ని బట్టి దేవుడు భాగ్యవంతుడని అంటాడే కానీ లోకంలో ఉన్న డబ్బును బట్టి దేవుడు భాగ్యవంతుడని అనడండి. మనుషులు దేన్ని బట్టి భాగ్యవంతులు అంటారు?